బాలాంబికేశ వైద్యేశ భవరోగ హరేతివా. శనివారం నాడు శనీశ్వరుడికి నల్ల నువ్వుల నూనె ఎందుకు ఇస్తారు? శనివారం అనగానే సహసిద్ధంగా గ్రహచార గతుల్లో నవగ్రహాల రీత్యా శనీశ్వరుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహం మనకి ఉండటానికి ఏలినాటి శని, అర్ధాష్టమ శని ఇవన్నీ పోవడానికి కూడాను శని తైలాభిషేకం అని చెప్పేసి నువ్వుల నూనెతో తైలాభిషేకం చేస్తారు. అంతేకాకుండా శనికి సంబంధించిన దశరథ కృత శని స్తోత్రం అని ఉంది, అది చదువుకొని నువ్వులు శని యొక్క పాదాల వద్ద ఉంచి నువ్వుల నూనెతో అభిషేకం చేస్తారు. శని యొక్క మూల మంత్రాన్ని పఠిస్తారు. శమగ్నిరగ్నిభిస్కరశ్చన్న సవతు సూర్య సంవాతో వాత్మరప అపశ్రిత అని చెప్పేసి. అంతేకాకుండా జమ్మి ఆకులు కోసుకొచ్చి శని పాదాల దగ్గర పెట్టినా కూడాను శని ఈశ్వరుని యొక్క తీవ్రతరమైన దృష్టి మనపైన సోకదు. ఇవన్నీ కూడాను నవగ్రహాల్లో శనికి సంబంధించినంత వరకు ఆచరించేటువంటి విధి విధానం. ఏలినాటి శని పట్టి పీడిస్తున్న వాళ్ళు శని జపం చేసుకొని ఒక విస్తరాకులో నువ్వులు కేజింబావు, బెల్లం కొద్దిగా, ఒక మేకు, ఒక నల్లగుడ్డ, కొద్దిగా బియ్యం ఇవన్నీ కూడా విస్తరాకులో ఉంచి ప్రతిగుణామి అంటూ బ్రాహ్మణోత్తముడికి దానంగా ఇవ్వాలి శనివారం నాడు. అది కూడా శని త్రయోదశి వచ్చినప్పుడు చేస్తే చక్కటి సత్ఫలితం కలిగి తీరుతుంది. శని త్రయోదశి నాడు చేసేటువంటి ఫలితాల వలన ఏలినాడి శని దోషాలు, అర్ధాష్టమ శని దోషాల నుంచి బయటపడవచ్చు. అంతేకాకుండా నవగ్రహాల్లో శనికి సంబంధించినంత వరకు ప్రతినిత్యం కూడాను మూలమంత్రం చదువుకోవడం చాలా మంచిది. ఆ మూలమంత్రంతో పాటుగా దశరథ కృత శని స్తోత్ర పఠనం కూడాను సర్వ విధాల శ్రేయోదాయకంగా ఉంటుంది. అలాగే నల్ల కుక్క కనిపిస్తే రొట్టె ముక్క, ఆ రొట్టె పైన కొద్దిగా ఆముదం వేసి కుక్కకి కనుక తినిపిస్తే శనిగ్రహ దోష నుంచి బయటపడటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అలాగే నల్ల తుమ్మ చెట్టు, ఆ నల్ల తుమ్మ చెట్టు దగ్గర ఆవు పాలు కనుక పోసినట్లయితే శనిగ్రహ దోష నుంచి బయటపడటానికి కూడా ఆస్కారం ఉంటాయి. ఇవన్నీ దేనికి, ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే గ్రహ నక్షత్ర మాలికాధరుడైన పరమేశ్వరుని అనుగ్రహంతో శనిగ్రహం మన్ని పట్టి పీడిస్తున్నప్పుడు ఆచరించేటువంటి ముఖ్యమైన విధి విధానాలు. అయ్యప్ప దీక్ష అని చెప్పేసి చాలామంది తీసుకుంటున్నారు. హరిహరాత్మక తత్వంలో విరాజిల్లే అయ్యప్ప స్వామి. ఆ దీక్ష ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు నల్ల బట్టలు వేసుకుంటారు ఎక్కువగా. ఆ నలుపు రంగు వస్త్రాలు వేసుకొని కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా నడిచిపోతుంటారు. శని మందగమనుడు, అందుచేత నడకంటే ఇష్టం ఆయనకి. ఎవరైతే వాకింగ్కి వెళ్తుంటారో వాళ్ళ జోలికి రాడనమాట శని. అందుచేత నల్ల బట్టలు, అయ్యప్ప దీక్ష ఇవి తీసుకున్న వాళ్ళ జోలికి కూడా శని భగవానుడు రాకుండా రక్షిస్తాడు. ఇవన్నీ కూడా గ్రహాల్లో శనికి సంబంధించినంత వరకు చేసేటువంటి విధి విధానంగా మనం గ్రహిద్దాం. అంతేకాకుండా శనివారం నాడు శనీశ్వరుని ఆలయాన్ని దర్శించిన తదుపరి శివాజ్ఞతో శివాలయాన్ని కూడాను దర్శించాలి. అట్లా శివుడికి అభిషేకం కూడా చేసుకోవాలి. అంతేకాదండి, దగ్గరలో ఆంజనేయ స్వామి ఆలయం ఉన్నా ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి హనుమాన్ చాలీసా పఠనం చేసి హనుమంతుల వారికి ఆకుపూజ ఇచ్చినా కూడా శనిగ్రహ దోషం నుంచి బయటపడటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అందుకనే గ్రహాల్లో శనీశ్వర లీలలు అత్యంత కీలకవంతమైన ప్రభావాన్ని ఇస్తాయి. శని ఎప్పుడూ కూడా మనకు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. అంటే మనకి కష్టాలు ఇచ్చినా దాని తోడు వెంట ఉండే సుఖాన్ని కూడా తెలియజేస్తాడు శనీశ్వరుడు.
అందుకే ఈశ్వర అనే పదం శనికి గ్రహాల్లో వాడటం జరిగింది. శనిగ్రహం నుంచి మనం రక్షించుకోవడానికి తప్పనిసరిగా కాకికి మొట్టమొదటి అన్నం ముద్ద కాకి గనక తినిపించినట్లయితే శనిగ్రహ దోషం నుంచి మనం బయటపడతాం. భోజనం చేసేటప్పుడే ఒక అన్నం ముద్ద తీసి అక్కడ కాకి గనక వేస్తే చాలా మంచిదన్నమాట. ఇవన్నీ కూడా శనిగ్రహ దోష నివృత్తికి శనీశ్వరుని ఆలయాన్ని సందర్శించినప్పుడు పాటించవలసిన నియమాలు మనం తెలుసుకుందాం. వీటన్నిటినీ పాటించి ఆ శనిలీలా తత్వంలో ధన్యులమై తరిద్దామా? సర్వే జనా సుఖినో భవంతు.